ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం గ్రామాల్లో తిరుగుతూ ఒక అరాచకమైన సృష్టిస్తూ ఉన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆలోచించాలి. ఇటువంటి దుర్మార్గుడికి, ఇటువంటి దుష్టుడికి ఈరోజు మీరు బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఈ దెందులూరు నియోజకవర్గం 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గాన్ని ఒక్కరన్నటువంటి ప్రచారం, అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు. నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా. అతని పైన చెయ్య చేసుకోవటం వాస్తవం కాదా అని అడుగుతున్నా. వాళ్ళ అమ్మగారిని చెప్పలేని విధంగా దూషించటం వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈరోజు అతన్ని కొట్టడమే కాకుండా అతన్ని నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి లేకుంటే నీ పేగులు తీసేస్తాను, పేగులు పీకేస్తాను అనేటువంటి భాష నువ్వు మాట్లాడటం జరిగింది. దానికి రికార్డింగ్ కూడా మనకు వెరీ క్లియర్ కట్గా వినపడుతుంది. ఏంటి భాష ఏంటి? అంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆ వీడియో మీ దగ్గర కూడా ఉందన్న. అతని మీద దాడి చేసి అతన్ని కొట్టి తన ముక్కు మీద కొట్టి, చెస్ట్ మీద కొట్టి, ఛాతి మీద కొట్టి, కడుపు మీద కొట్టి మళ్ళీ వాళ్ళని కొట్టండ్రా అని ప్రేరేపించి తన్ని బూతులు తిట్టి పేగులు లాగేస్తానని మాట్లాడుతుంటే ఎవడ పేగులు లాగేస్తావరా నువ్వు? అంటే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేస్తేనే పేగులు లాగేస్తే మేమందరం చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? ఏమనుకుంటూ ఉన్నావు నువ్వు? ఈరోజు ప్రచారానికి వెళ్ళినటువంటి వ్యక్తివి నీ ప్రభుత్వంలో నువ్వేం చేసామో చెప్పు, మా ప్రభుత్వంలో మేమేదో చేసామో చెప్తాం. అంతేగాని ఈరోజు మరొకసారి ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి ఒక సంఘటన కాదన్న, అది ఒక లక్ష్మీపురం గ్రామంలో తన చంటిబాబుపై చేసినటువంటి దాడి. ఆ తర్వాత పక్క గ్రామంలో కూచింపూడి మీదుగా వెళ్తూ కూచింపూడిలో ఒక వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి రామానుజం పవన్ కుమార్, రామానుజం సాయి వాళ్ళ చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళపైన కూడా దాడి. వాళ్ళకైతే తలలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి వెళ్తున్నాడా, కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడా అర్థం కావట్లా. ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళపైన కూడా వాళ్ళపైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం. నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చితక బాదినటువంటి వైన ఒక్క రోజులో 4 సంఘటనలు 7-8 మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవటం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంపై. ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో చింతమనేని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు బీఫామ్ ఇచ్చి ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి ఈ విధంగా రాక్షసుడైనటువంటి వీడిని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి పంపించావా, లేకపోతే దళిత వాడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని నువ్వు పంపించావా చంద్రబాబు అని అడుగుతున్నా. తగిన మూల్యం చెల్లించుకుంటావు. గతంలో ఇతను ఇలాగే మాట్లాడటం వల్ల నువ్వు 23 సీట్లకి పరిమితమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ ఇతను చేసినటువంటి ప్రవర్తనతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నియోజకవర్గంలో చెప్తూ ఉన్నా, దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. నీకు చింతమనేని ప్రభాకర్ కానీ చంద్రబాబు కానీ మీకు ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోండి. అంతేగాని ఈ విధంగా వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఈరోజు దళిత వాడల్లోకి వెళ్ళి ఈరోజు కార్యకర్తల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందికరమంటూ భాషతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు? ఎంత దారుణమైన మాట మాట్లాడుతూ ఉన్నావు రాత్రి. నేను చెప్పడానికి కూడా మీడియా ముందు అసహ్యం వేస్తున్నటువంటి బూతు మాటలు నువ్వు మాట్లాడుతూ నువ్వు మాట్లాడిందని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అతను తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ లోపల అతను అరెస్ట్ చేయకపోతే
రేపు మా ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర నిరసనలు జరుగుతాయి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. ఇటువంటి ఎస్సీ కమిషన్ కి కంప్లైంట్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తాం. 93 కేసులు ఉన్నటువంటి వ్యక్తి, ఒక రౌడీ షీటర్. ఇతని ఎన్నికల ప్రచారానికి మీరు పంపించారు. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ, ఉభయత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ కూడా అత్యధిక కేసులు ఉన్నటువంటి దుర్మార్గుడు ఈ చింతమనేని ప్రభాకర్. నేను అఫిడవిట్ లో కూడా చూసాం, 93, 94 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు అటువంటి దుర్మార్గుడికి ఈరోజు బీఫామ్ ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి డ్రామా. చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇతన్ని అటాక్ చేయమని చెప్పడం వల్లే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. తప్పకుండా తగిన బుద్ధి చెప్తామో. ఇటువంటి దాడులు చేస్తే ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుకునే విధంగా ఉంటామనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నిన్న ఉంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓటు వేయం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జిల్లా అబ్బాయి చౌదరి గారు చేసిన అభివృద్ధి సంక్షేమానికి ఆయనకు ఓటేస్తామని చెప్తే దుర్భాషలు ఆడుతూ వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరచడమే. ఎందుకంటే నువ్వు 2009 నుంచి 2019 మధ్యలో 10 సంవత్సరాలు సుమారుగా పరిపాలన చేసావు ఈ దెందూరు నియోజకవర్గంలో. నువ్వు ఏం అభివృద్ధి చేశావో, నువ్వు ఏం సంక్షేమం చేశావో అది చెప్పి ఓటు అడగాలి. అలానే ఈ గత 5 సంవత్సరాల్లో అబ్బాయి చౌదరి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏం చేశారు అన్నది మేము ఓటు అడుగుతాం. ఈ రాజ్యాంగ వ్యవస్థలో మనకి ఓటు హక్కు అందరికీ కల్పించారు, వాక్ స్వతంత్రం అందరికీ ఉంది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష చాలా తప్పు. ముఖ్యంగా ఏంటంటే ఇదే నియోజకవర్గం నుంచి ఒక దళితుడిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే నువ్వు ఈరోజు మా దళితుల్ని, మా బీసీలని దుర్భాషలాడుతూ ఉన్నావు అంటే నీకు బీఫామ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడికి, వాడికి మద్దతు తెలుపుతున్న పవన్ కళ్యాణ్కి ఎంత మా దళితులు, మా బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందనేది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజ్యాధికారం పంచిపెడతా ఉంటే అటుపక్క చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి 93, 94 కేసులను ఒక రౌడీ షీటర్ను మా మీద వదిలారు. ఆడు చూడండి, మీరు అందరూ కూడా మీరే మిత్రులు కూడా గమనించండి. ఆడు మొన్న సాయంత్రం వరకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుగా నటించాడు. ఎప్పుడైతే బీఫామ్ ఆడి చేతికి అందిందో, బీఫామ్ అందిన తర్వాత కూడా కొంచెం సైలెంట్గా ఉన్నాడు. నిన్న స్ఫూర్తిని అంటే నిన్నటితో నామినేషన్లో పర్వం అంతా క్లోజ్ అవుద్ది కాబట్టి నిన్నటి వరకు చాలా స్లోగా ఉన్నట్టు నటించాడు. ఆడు విశ్వరూపం ఈ రోజు నుంచి బయట పెడతా ఉన్నాడు. ఈ దాడులు బీసీల మీద, ఎస్సీల మీద చేస్తూ ఉన్నామంటే ప్రభాకర్, నీవు ఓట్లేసే యంత్రాలు కాదు, నీకు తగిన బుద్ధి ఓటు ద్వారాగానే చెప్పి నిన్ను బీఫామ్ ఇచ్చి పంపించిన చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. బీఫామ్ ఇవ్వక ముందు వరకు చాలా సైలెంట్గా ఉండి బీఫామ్ ఇచ్చిన తర్వాత ఎంత వైలెంట్ అయ్యాడో ఈ చింతమనేని ప్రభాకర్ అనేది మీ రాష్ట్రం అంతా చూపించాలని చెప్పి మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.